నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ మన ఊరిలోనే ఒక విలేజ్ క్లినిక్. అక్కడే ఒక ఏఎన్ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉండేట్టుగా అక్కడే కాపురం ఉంటుంది. అక్కడే అదే విలేజ్ క్లినిక్లోనే ఆశా వర్కర్లు వచ్చి రిపోర్ట్ చేస్తారు. అదే విలేజ్ క్లినిక్లోనే 54 రకాలకు సంబంధించిన మందులు కూడా అదే విలేజ్ క్లినిక్లో అక్కడే అందుబాటులో ఉంటుంది. ఇంతకన్నా ఇంకా ఏదైనా పెద్ద పరిస్థితి వస్తే ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే రెఫరల్ పాయింట్. ఏ ఒక్కరూ కూడా పేదవాడు భయపడాల్సిన పని లేదు, తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 104, 108కి సంబంధించిన అంబులెన్స్లు 20 నిమిషాల్లోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి. వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వైద్యాన్ని తీసుకొస్తా ఉన్నాం. అక్షరాల 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విలేజ్ క్లినిక్స్ను పూర్తిగా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మాకు జగనన్న అండగా ఉన్నాడు అన్న మాట వినిపించేలా చేస్తానని చెప్పి ఈ విలేజ్ క్లినిక్ స్టార్ట్ చేయకముందు ఇక్కడ ప్రజలు చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడుతుండేవారు. టౌన్కి వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా 20 కిలోమీటర్లు ఒక ½ అన్ అవర్ పడుతుంది టైము. వాళ్ళకు చూపించుకోవాలనే ప్రైవేట్ హాస్పిటళ్లకు అక్కడ వెళ్ళాలంటే కొంచెం డబ్బులు లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం, జనరల్ ఓపీ, హెచ్బి, బీపీ, షుగర్ ఇవన్నీ చూపించుకోవడం బాగా వస్తున్నారు. పారదర్శకంగా వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వు కనిపించే విధంగా వీళ్ళు సేవలు అందిస్తారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను.